వాట్ ఈస్ డిబెంచర్స్? డిబెంచర్లు అనగానేమి? తెలుగులో కూడా దీన్ని డిబెంచర్లు అంటారు. సింపుల్ అండ్ డెఫినేషన్, డిబెంచర్లు అంటే ఒక కంపెనీకి రుణపూర్వక మూలధన సేకరణలో డిబెంచర్లు చాలా ముఖ్యమైనవి. ప్రజలకు డిబెంచర్లను జారీ చేయడం ద్వారా, అంటే ప్రజలకు ఈ డిబెంచర్లు ఇవ్వడం ద్వారా ఒక కంపెనీ రుణ మూలధనాన్ని స్వీకరించవచ్చు. మూలధనం అంటే వ్యాపారాన్ని కొనసాగించడానికి కావాల్సిన డబ్బులు, వ్యాపార ప్రారంభానికి కావాల్సిన డబ్బులు. సో మూలధనాన్ని మనము ఇంగ్లీష్లో ఏమంటామంటే క్యాపిటల్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఈ డిబెంచర్లు అనేది ఒక పత్రం అండి. డిబెంచర్లు అనేది ఒక డాక్యుమెంటే. ఈ డాక్యుమెంట్ ప్రజలకు జారీ చేయడం ద్వారా, అంటే ప్రజలకు అమ్మడం. ఈ డాక్యుమెంట్ ప్రజలకు అమ్మితే కంపెనీకి ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి. మళ్ళీ ప్రజలకు మరి ఏం బెనిఫిట్ అవుతుంది? నేను విజువల్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ విజువల్లో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్నో రకాలైన కంపెనీలు ఉన్నాయి. ఏదో ఒక కంపెనీ మనం ఇమాజినేషన్ చేసుకుందాం. ఇది చెక్కు యాక్చువల్లీ, కానీ దీన్ని ఒక డిబెంచర్ అనుకోండి. ఇది ఒక పత్రం, డిబెంచర్స్. సో మీకు విజువల్లో చూపెడతాను. సో డిబెంచర్ ఈ విధంగా ఉంటుంది అనుకుందాం, ఒక పత్రం. నేను ఇక్కడ ఉదాహరణకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ చెక్కున దీన్ని డిబెంచర్ అంటున్నా. ఇప్పుడు కంపెనీకి ఏం కావాలి? డబ్బులు కావాలి. కంపెనీ కొనసాగించాలన్నా, కంపెనీలో ఇంకా ఎక్కువ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేయాలన్నా కంపెనీకి డబ్బులు అవసరం పడ్డాయి. అలాంటప్పుడు ఏం చేస్తుంది అంటే కంపెనీ డిబెంచర్లను వీళ్ళు ప్రజలు అనుకుందాం, ఈ ప్రజలకు అమ్ముతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిబెంచర్ యొక్క విలువ 50,000 అనుకుందాం. ఈ డిబెంచర్ ఏం చేద్దాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇతనికి ఒక 50,000 రూపీస్కి ఈ డిబెంచర్ అమ్మింది కంపెనీ. సో కంపెనీకి ఒక 50,000 రూపీస్ వచ్చినాయా? రైట్, వచ్చినాయి. మరి ఇక్కడ ప్రజలకు 50,000 డిబెంచర్ అంటే ఏంటిది? ఒక డాక్యుమెంట్ డిబెంచర్ అంటే. ఇప్పుడు 50,000 వాల్యూ గల డిబెంచరు ఇతని దగ్గర ఉన్నది, అంతేనా కదా? రైట్. అట్లనే ఇంకొకటి చూద్దాం. కంపెనీ మళ్ళీ ఇంకొకటి డిబెంచర్ కూడా అమ్మాలనుకుంటుంది. ఇంకో 50,000 వాల్యూ గల డిబెంచర్ను ఇతనికి అమ్మింది అనుకుందాం. ఇతనికి అమ్మింది. ఇతనికి అమ్మితే ఈ 50,000 రూపీస్ కంపెనీకి వస్తాయి కదా, వచ్చినాయి. 1 lakh రూపీస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ 1 lakh రూపీస్తోని కంపెనీ ఏం చేసుకుంటుంది? సరుకులను, గూడ్స్ను పర్చేజ్ చేసుకుంటుంది, లేదంటే గూడ్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటుంది. ఇంకా చేసుకొని ఆ గూడ్స్ను ప్రజలకు అమ్ముతుంది. మరి వీళ్ళకేం బెనిఫిట్ అండి? ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏమున్నాయి? ప్రజల దగ్గర ఏమున్నాయి? డిబెంచర్లు ఉన్నాయి. ఎంత? ఇది 50,000 వాల్యూ గల డిబెంచర్. ఇది కూడా 50,000 వాల్యూ గల డిబెంచర్. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఒక 1 year తర్వాతనో 6 months తర్వాతనో ఇది 50,000 వాల్యూ కదా, మళ్ళీ కంపెనీ ఈ డిబెంచర్ తీసుకొని వాళ్ళ 50,000 వాళ్ళకి ఇస్తుంది. ప్లస్ ఈ డిబెంచర్ల పైన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ కూడా వీళ్ళకి వస్తుంది అన్నట్టు. ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, అసలు వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. ఇట్లా ప్రజలకు కూడా డబ్బులు వస్తాయి, అసలు ప్లస్ ఇంట్రెస్ట్. సో వీటినే డిబెంచర్స్ అంటారండి. వీటిని ఏమంటారు? డిబెంచర్స్ అంటారు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు డిబెంచర్స్ యొక్క డెఫినేషన్ ఏ విధంగా రాయాలో చూద్దాం. ఏ డిబెంచర్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ బాండ్ ఆర్ ఏ లాంగ్ టర్మ్ లోన్. ఓకేనా? ఇది బాండ్ కావచ్చు, ఒక లాంగ్ టర్మ్ లోన్, ప్రజల నుంచే లోన్ తీసుకోవడం అన్నట్టు, డిబెంచర్ల రూపంలో లోన్ తీసుకోవడం. విచ్ ఈజ్ ఇష్యూడ్ బై ద కంపెనీ ద్వారా ఇష్యూ చేయబడిన దాన్ని డిబెంచర్ అంటారు. ద డిబెంచర్ typically carries a fixed rate of interest over the courses of the loan. దీనికి ఎంతో పర్సెంట్ ఉంటుంది ఇంట్రెస్ట్, 6% ఒక ఫిక్స్డ్ పర్సెంట్ అనేది ఉంటుంది. ఈ డిబెంచర్స్కు ఎంత అనేది ఒక పర్సెంట్ ఉంటుంది. అప్పు కాయిదాలు అన్నట్టు డిబెంచర్లు అంటే లైక్. సో ఇది అండి డిబెంచర్ల గురించి ఇచ్చిన కంటెంట్. తెలుగు మీడియం వాళ్ళు అయితేనేమో ఈ కంటెంట్ రాయండి యాన్యువల్ ఎగ్జామ్లో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితేనేమో ఈ డెఫినేషన్ రాయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూపులను అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయడం మర్చిపోకండి. జై కామర్స్ స్టూడెంట్స్, జై హింద్.